బ్రాహ్మిన్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ యాక్టివిటీస్ అందరినీ ఆకట్టుకున్నాయి. రాబోయే తరాలకు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను అందించే ఆశయంతో బ్యాట్స్ ఉగాది పండుగను జరుపుకున్నామని నిర్వాహకులు తెలిపారు. नमः सतसे नमः सरस्वते नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रतसभां मे गोपाय ये च सभ्याः सभासतः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासताम् नमः सभायै नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम हरि ओम। श्रीलक्ष्मी वल्लभारंभां विघ्नोमुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। महादेव सुतं महादेव सुतं गुरुगुहनुतं महादेव सुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तम्। ఎవరండి ఈ అమ్మాయి? సోలార్ ప్యానెల్స్ అమ్ముకోవడానికి వచ్చిందా ఏమిటి? మనకు అక్కర్లేదని చెప్పండి. సోలార్ ప్యానెల్స్ అమ్మడానికి కాదు, అసలు అమ్మాయి కాదు. అమ్మాయి కాదా? కాదంటే ఈమె నారి, నేను నమ్మను, సారీ. ఇంతకీ ఎవరి పోరి చెప్పండి మరి. మళ్ళా మొదలెట్టే ఆ కవితలు. ఈ అమ్మాయి కాదు, రోబో. రోబోనా? అంటే అంట్లు తోమి బట్టలు ఉతికి పిండి రుబ్బి ఇవన్నీ చేస్తుందా? అంట్లు తోమడం బట్టలు తోమడం పిండి రుబ్బడం నేను చేస్తూనే ఉన్నా రోజు, దానికి మళ్ళీ రోబో ఎందుకు? నిజమే అనుకోండి. హలో అండి, నా పేరు వెంకట్ ములుగుట్ల. నేను టెక్సాస్ బ్రాహ్మణ అసోసియేషన్ ఈ జనరల్ సెక్రటరీ వ్యవహరిస్తున్నాను. అయితే ఈరోజు ప్రత్యేకంగా మా ఆర్గనైజేషన్ తరఫున ఉగాది సంబరాలు చాలా గొప్పగా జరుపుకున్నాం మేము. అయితే ఇక్కడ మా గవర్నింగ్ బోర్డ్ మెంబర్స్తో పాటు ఇక్కడ గవర్నింగ్ బోర్డ్ మెంబర్ ఫ్యామిలీస్ అండ్ వాలంటీర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు సుకుమార్ పిస్పాటి. బ్రాహ్మిన్ అసోసియేషన్ ఆఫ్ టెక్సాస్ సంస్థకు ఈ 2024కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను నేను. టెక్సాస్ బ్రాహ్మణ సంఘం యొక్క ఉగాది సంబరాలు మేము వాళ్ళు ఇక్కడ చేసుకున్నాము ఫ్రిస్కో హై స్కూల్లో టెక్సాస్లో. అంగరంగ వైభవంగా జరిగాయి. పొద్దున్న 9 నుంచి ఇప్పుడు సాయంత్రం 4:30-5 వరకు కూడా మా కల్చరల్ కమిటీ వాళ్ళు కానివ్వండి అందరూ చాలా చక్కగా అలరించారు. టెక్సాస్లో ముఖ్యంగా డాలస్లో మొట్టమొదటిసారిగా ఈ బ్రాహ్మణ అసోసియేషన్ సంఘం అనేది స్థాపించడం ఒకటి, దానికి తగ్గట్టుగా దీన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద 501c రిజిస్ట్రేషన్ కూడా చేసిన ఆర్గనైజేషన్ అది. బేసిక్గా ఏంటంటే ఒక కల్చరల్ సిచ్యువేషన్ లైక్ మా పేరెంట్స్ మాకు ఏదైతే నేర్పించారో అదే పిల్లలు కూడా మాకు నేర్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.